శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 20/7/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 20వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్రవారం. తిథి నవమి ఉదయం 6:34 వరకు. తదుపరి దశమి. నక్షత్రం రేవతి రాత్రి 7:13 వరకు. వర్జ్యం ఉదయం 7:57 నుంచి 9:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:14 వరకు. అమృతకాలం సాయంత్రం 4:58 నుంచి 6:28 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. సూర్యోదయం ఉదయం 5:50. సూర్యాస్తమయం సాయంత్రం 6:38. ఈ రోజు విశేషం జ్యేష్ఠ బహుళ దశమి. జ్యేష్ఠ మాసం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో వచ్చే ప్రతి తిథికి ప్రతి వారానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అటువంటి జ్యేష్ఠ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే దశమి తిథి దానికి శుక్రవారం తోడవడం అనేది శ్రీ మహాలక్ష్మి కటాక్షాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైన శక్తివంతమైన సమయంగా పరిగణించబడుతుంది. శుక్రవారం సహజంగానే లక్ష్మీదేవికి శుక్రగ్రహానికి అంకితం చేయబడిన దినం. ఈ రోజున చేసే ఏ చిన్న పూజ అయినా వ్రతమైనా విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం. జ్యేష్ఠ బహుళ దశమి నాడు చేసే లక్ష్మీ పూజ వల్ల గృహంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి, కుటుంబంలో సుఖశాంతులు వెలువరిస్తాయి. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ముఖ్యంగా గృహిణులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆమె అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఈ రోజున చేయవలసిన పనులను ఒక క్రమ పద్ధతిలో ఆచరించడం వల్ల పూర్తి ఫలాన్ని అందుకోవచ్చు. తెల్లవారుజామునే బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం ఆచరించాలి. ఇంటిని ముఖ్యంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గులతో అలంకరించాలి. ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాలు కట్టడం శుభప్రదం. ఇది గృహంలోకి ప్రతికూల శక్తులు రాకుండా నిరోధించి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. స్నానానంతరం ఉతికిన శుభ్రమైన వస్త్రాలను వీలైతే పసుపు, ఎరుపు, గులాబీ లేదా బంగారు వర్ణపు వస్త్రాలను ధరించడం మంచిది. ఈ రంగులు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఈ రోజున మనస్సును ప్రశాంతంగా భక్తి భావనతో నింపుకొని ఎవరితోనూ వాదనలకు దిగకుండా కోపతాపాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పడం పూజలో మొదటి మెట్టు. పూజకు కావలసిన సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ లేదా చిత్రపటం, దాన్ని ఉంచడానికి ఒక పీఠం, పీఠంపై పరచడానికి ఒక కొత్త వస్త్రం, ఒక రాగి లేదా వెండి లేదా ఇత్తడి కలశం, కలశంలోకి స్వచ్ఛమైన నీరు, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పువ్వులు, ఒక నాణెం, తమలపాకులు, వక్కలు, మామిడాకులు, కొబ్బరికాయ, దీపారాధనకు 2 దీపపు కుందులు, నెయ్యి లేదా నువ్వుల నూనె, ఒత్తులు, అగరవత్తులు, కర్పూరం, నైవేద్యం కోసం పండ్లు, పువ్వులలో తామర పువ్వులు, ఎర్ర మందారాలు, గులాబీలు, చామంతి, జాజి వంటి సువాసన గల పువ్వులను ఎంచుకోవడం శ్రేయస్కరం. అక్షతలను తయారు చేయడానికి కొద్దిగా పసుపు, ఒక చుక్క నెయ్యి, బియ్యం కలిపిన సిద్ధం చేసుకోవాలి. పూజా విధానాన్ని ప్రారంభించే ముందు పూజ చేసే ప్రదేశంలో ఒక పీఠం వేసి దానిపై వస్త్రం పరిచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. ముందుగా దీపారాధన చెయ్యాలి. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, సకల దేవతలకు ప్రతిరూపం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీప నమోస్తుతే అని ప్రార్థిస్తూ దీపాలను వెలిగించాలి. ఆ తర్వాత విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభించాలి. ఏ పూజ అయినా నిర్విఘ్నంగా సాగడానికి గణపతి ఆరాధన తప్పనిసరి. పసుపుతో చిన్న గణపతిని చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి అక్షతలు, పువ్వులతో ఓం గం గణపతయే నమః అని స్మరించుకుంటూ ప్రార్థించాలి. అనంతరం సంకల్పం చెప్పుకోవాలి. గోత్రనామాలు, రోజు, తిథి, నక్షత్రం పేర్కొని మనస్సులోని కోరికను అమ్మవారికి నివేదిస్తూ శ్రీ మహాలక్ష్మి ప్రీత్యర్థం ఈ పూజను చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. పూజానంతరం ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి. ఈ రోజున సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించడం ఉత్తమం. ఇరుగు పొరుగు వారికి, బంధుమిత్రులకు తాంబూలం, ప్రసాదం పంచిపెట్టడం శుభకరం.
సాయంత్రం వేళలో మరొక్కసారి ఇంటి గుమ్మం వద్ద తులసికోట వద్ద దీపాలను వెలిగించాలి. ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వడం గాని తీసుకోవడం గాని చేయకూడదని పెద్దలు చెబుతారు. గృహలక్ష్మి అయిన స్త్రీని గౌరవంగా చూసుకోవడం, ఆమెను సంతోషంగా ఉంచడం కూడా లక్ష్మీ పూజలో ఒక భాగమే. అంతిమంగా ఎంత ఆడంబరంగా పూజ చేశామన్న దానికన్నా ఎంత భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో ఆ జగన్మాతను ప్రార్థించామన్నదే ముఖ్యం. జ్యేష్ఠ బహుళ దశమి శుక్రవారం యొక్క ఈ అపురూపమైన కలయికను సద్వినియోగం చేసుకుని శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించి ఆమె పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులై ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల్లో కార్య సాఫల్యం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దగ్గరి బంధువుల విందులో పాల్గొంటారు. వాహనం మూలంగా ఖర్చులు ఉండవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. భూముల వ్యవహారంలో జాగ్రత్త వహిస్తారు. అన్నదమ్ములు బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. విజయాలు ఉంటాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. కొన్ని పనులు నిదానంగా పూర్తవుతాయి. పెద్దల ప్రోత్సాహం అందుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం. ఆవేశం పనికిరాదు. బంధువుల ద్వారా ఒక పని పూర్తవుతుంది. శుభాలు జరుగుతాయి. ఈ రోజు సహనం కోల్పోకుండా పనులను నిదానంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక విషయంలో బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు పని భారం ఉన్నా సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. భర్తకు వెలకట్టలేని గిఫ్ట్లను బహుకరిస్తారు. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు కలిసి వస్తుంది. అయితే శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉంటాయి. సంయమనం ఏకాగ్రత అవసరం. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తుల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. కళాకారులకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు విహారయాత్రలకు ప్రయత్నాలు కొనసాగుతాయి. ఆర్థికంగా బలపడతారు. లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. పదవి లాభం. అధికార ప్రాప్తి ఉన్నాయి. మనసులోని కోరికలు తీరుతాయి. సంఘంలో పేరు సంపాదిస్తారు. మంచి ఆలోచనలు వస్తాయి. ఎవరితోనూ విభేదించవద్దు. ప్రయాణంలో జాగ్రత్త. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అన్ని కార్యాలందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కీలక విషయాలను ఆలోచించి ముందుకు సాగాలి. ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంకా సంభ్రమాశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు. శక్తి కోసం లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆస్తులు భూముల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్లో కదలిక వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనులు పూర్తి కావడంపై మనసు నిలుపుతారు. స్థానచలనం ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు తోటి వారితో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అయితే మీ పనితీరుతో పై అధికారుల మెప్పును పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు రాబడి పెరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సాహసంతో పనిచేయండి. ఫలితం మీరు అనుకున్నట్లే వస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. మాట పట్టింపులకు పోవద్దు. అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. అనుకోని లాభం ఒకటి ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే పనులు అవుతాయి. ఆశిస్తున్నది ఎదురవుతుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాల్లో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి.
కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. మీరు మీ కుటుంబంతో కలిసి షాపింగ్కు వెళ్లే అవకాశం ఉంది. ఇష్టదేవతా స్మరణ శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మొహమాటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. సమిష్టి నిర్ణయం కలిసి వస్తుంది. ఉద్యోగంలో బాగుంటుంది. వృత్తి ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. అయితే వ్యాపార విస్తరణ పనులు కొంతకాలం వాయిదా పడవచ్చు. నూతన ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న వాటిని పూర్తి చేస్తారు. బంధువుల వలన అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ పెద్దల సలహాలను పాటిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. విజయం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. మీకు మెరుగా ఏదో ఒక సృజనాత్మకత కలిగిన పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చు. ఆంజనేయ దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆత్మీయుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆస్తుల విషయంలో తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. ఆర్థిక ఒప్పందాలు వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పని భారం పెరిగినా సమయానికి పూర్తి చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. అంతా ఊహించినట్లే జరుగుతుంది. మంచిని కోరుకోండి. శుభవార్తను వింటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఉంటాయి. శాంత చిత్తంతో ముందుకు వెళ్ళండి. ఉపద్రవాల నుంచి బయటపడతారు. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నవగ్రహ ధ్యానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెద్దలు అనుభవజ్ఞుల సలహాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో కొంత ఊరట లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కోర్టు పనుల్లో కదలిక వస్తుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కళాకారులకు సాహితీవేత్తలకు కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. స్వయం వృత్తిలో ఉన్నవారికి పని భారం పెరుగుతుంది. ఆత్మీయులు స్నేహితుల సలహాలతో పనులు పూర్తవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంటుంది. అయితే రాబడి సంతృప్తినిస్తుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. విజయం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. బాగా శ్రమ చేయాలి. కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నా కార్యసిద్ధి ఉంటుంది. ప్రయత్నం మధ్యలో ఆపవద్దు. అద్భుతమైన శుభం ఒకటి జరుగుతుంది. మానసిక దృఢత్వం అవసరం. కష్టాల నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు సజావుగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రయాణ లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు రుణాలు తీర్చగలుగుతారు. దుర్గా ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం వరిస్తుంది. శ్రమ పెరిగినా గొప్ప జీవితం లభిస్తుంది. సంకల్పం సిద్ధిస్తుంది. నిర్మలమైన మనస్సుతో తీసుకునే నిర్ణయం ఉత్తమ భవిష్యత్తునిస్తుంది. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితం. ఆత్మీయుల సలహా పనిచేస్తుంది. ఒక ఉపద్రవం నుంచి బయటపడతారు. సుఖంగా కాలం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. చిత్ర విచిత్ర సంఘటనలతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది.
అన్ని విధాల సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతిని సాధిస్తారు. కామర్స్, ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థులకు సమయం బాగుంది. స్నేహితురాలతో పెళ్లి ప్రస్తావన తీసుకువస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శీఘ్ర విజయం లభిస్తుంది. దైవ బలంతో ఒక పని పూర్తవుతుంది. అంచెలంచెలుగా వృద్ధి చెందుతారు. సొంతంగా తీసుకునే నిర్ణయం లాభాన్ని ఇస్తుంది. ఆపదలు తొలగుతాయి. మనోబలం రక్షిస్తుంది. నిదానంగా పనులు చేయండి. తొందరపాటు చర్యల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన కాలం. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరుతాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. భూ వివాదాలు పరిష్కారం. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు. ఈరోజు శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగ యత్నాలు సానుకూలం. శుభకార్యాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వృత్తి వ్యాపారాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. లక్ష్మీ ధ్యానం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మేలైన ఫలితాలు ఉంటాయి. దృఢ సంకల్పం ముందుకు నడిపిస్తుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అధికారుల వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి. దగ్గరి వారి సూచనలతో భయాన్ని అధిగమించవచ్చు. ఓర్పుతో విజయం సాధించండి. పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు గోచరిస్తున్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో మరింత ఆదరణ పొందుతారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆదాయం, ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనాలన్న ఆలోచన చేస్తారు. రాదని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితురాలతో కలిసి విందులో పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే సూచనలు ఉంటాయి. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఏ పని మొదలు పెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతాయి. ఓర్పు విజయాన్ని ఇస్తుంది. సహనాన్ని పరీక్షించే కాలమిది. బుద్ధి బలాన్ని ఉపయోగించండి. కార్యాలు సిద్ధిస్తాయి. దగ్గరి వారిని సంప్రదించి పనుల్లో ముందడుగు వేయండి. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లను అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాలకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. సేవలకు గుర్తింపు పొందుతారు. ఈరోజు కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొంత సర్దుబాటు చేసుకుంటారు. శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిదానిస్తాయి. సూర్యస్థుతి శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు బాగా ఆలోచించి పనిచేయాలి. తప్పు లేకుండా ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో తగినంత శ్రద్ధ అవసరం. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొద్దిగా ఆలస్యమైన ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్నేహితురాలతో సరదాగా తిరుగుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించండి. ఆర్థిక అంశాల్లో జాగ్రత్త అవసరం. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఒక శుభవార్తను వింటారు. మీ వల్ల మీ దగ్గర వారికి మేలు జరుగుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలత ఉంటుంది. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. తగినంత లాభాలు అందుతాయి. కొందరు వ్యక్తులు ఈరోజు మీ పనిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. మీ పట్టుదల, శ్రమ, ముందువారి ప్రయత్నాలు సఫలం కావు. ఉద్యోగాలలో కొత్త విధులు ఉత్సాహాన్ని ఇస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వస్తు లాభాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో కొత్త అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆలయాలను సందర్శిస్తారు. నవగ్రహ దర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు విదేశాల్లో పై చదువుకు అవకాశం రావచ్చు. పాత బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులకు దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది.
వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగ్గట్టుగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్నది సిద్ధిస్తుంది. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. శ్రద్ధతో పనిచేయండి. మనోబలం రక్షిస్తుంది. దగ్గరి వారికి సహాయం చేస్తారు. ఒక విషయంలో లాభపడతారు. వస్తు వాహన లాభాలు ఉంటాయి. ఒక శుభవార్తను వింటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేసి కీర్తి పొందుతారు. కొన్ని ఆటంకాలు ఉంటాయి. వాటిని అధిగమిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఇష్టదేవతా ధ్యానం కార్యసిద్ధిని చేకూరుస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆఫీసులో తోటి వారితో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు. ఇంటికి కావలసిన కొత్త వస్తువులు దుస్తులు కొంటారు. కళాకారులకు సాహితీవేత్తలకు బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. స్నేహితులు బంధువులతో కార్య సాఫల్యం. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో జాప్యం జరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనేక లాభాలు ఉంటాయి. విజయం లభిస్తుంది. శీఘ్ర కార్యసిద్ధి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితంపై అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. అర్ధభాగం గౌరవం లభిస్తాయి. శత్రువులపై విజయం ఉంటుంది. సమయానుకూలంగా మాట్లాడి ప్రశంసలు పొందుతారు. జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ధర్మ కార్యాలు చేయడమందు ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. శివారాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వివాహాది శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. దగ్గరి బంధువుల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. పనులు పూర్తి చేయడంలో పట్టుదల కనపరుస్తారు. రాజకీయ ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. స్నేహితులు బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. రాబడి సంతోషాన్ని ఇస్తుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పూర్వపుణ్యం కాపాడుతుంది. పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఒక నియమం ప్రకారం పనిచేసి లాభపడతారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. సహాయ సహకారాలు అందుతాయి. అధికార యోగం ఐశ్వర్య ప్రాప్తి ఉన్నాయి. కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రతి విషయాన్ని లోతుగా చూడకండి. మేలు జరుగుతుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉంటాయి. పదోన్నతులు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. ఈశ్వర దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.